Hi guys, welcome Creo Day 1 class. Today we are discussing about Creo interface and sketch tools in Creo. మన Creo సాఫ్ట్వేర్ ఐకాన్ ఇది ఇలా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఒక రిబ్బన్ ఉంది చూడండి. రిబ్బన్లో న్యూ ఓపెన్ సెలెక్టింగ్ లాస్ట్ వర్కింగ్ డైరెక్టరీ ఇలా ఉన్నాయి. ఇక్కడ న్యూ అనేది ఓపెన్ చేస్తే ఇలా డిఫరెంట్ టైప్స్ లేఅవుట్స్ అనేవి ఉంటాయి. అందులో ఏంటి స్కెచర్, పాత్, అసెంబ్లీ, మ్యానుఫ్యాక్చరింగ్, డ్రాయింగ్ ఎక్సెట్రా ఇంకా చాలా ఉంటాయి. అలాగే మనం మోస్ట్లీ యూజ్ చేసేది స్కెచర్, పాత్, అసెంబ్లీ, డ్రాయింగ్ అంటే డ్రాఫ్టింగ్. ఇప్పుడు మనం పాత్‌లోకెళ్ళి చూద్దాం. పాత్‌లో ఇక్కడ యూజ్ డిఫాల్ట్ టెంప్లేట్ ఉందిగా దీన్ని అన్‌చెక్ చేద్దాం. ఓకే. చేస్తే మనకి ఇలా ఒక లేఅవుట్ ఓపెన్ అవుద్ది. లేఅవుట్‌లో టెంప్లేట్స్ ఉన్నాయి. మన ఇండియాలో యూజ్ చేసే టెంప్లేట్ ఎంఎంఎన్ఎస్ పాత్ సాలిడ్ ఏబీఎస్. ఎందుకంటే మనం మిల్లీమీటర్స్‌లోనే యూజ్ చేస్తాం కాబట్టి ఎంఎంఎన్ఎస్ పాత్ సాలిడ్ ఏబీఎస్. ఇక్కడ ఓకే. ఓకే కొడితే ఇలా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఈ ఇంటర్ఫేస్‌లో దీన్ని గ్రాఫిక్ విండో అంటాం. ఇవి ప్లేన్స్. ఇది గ్రాఫిక్ టూల్ బార్. ఇదంతా రిబ్బన్. ఇదంతా మోడల్ ట్రీ. అంటే మనం ఏ ఆపరేషన్ చేసామో ఆ ఆపరేషన్స్ అన్నీ ఈ మోడల్ ట్రీలో కనిపిస్తాయి. ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు దీన్ని. ఇందులో ఇందాకలాగే న్యూ, ఓపెన్, సేవ్ ఇలా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్కెచర్‌లోకెళ్దాం. న్యూ స్కెచర్‌లో ఏ డిఫాల్ట్ టెంప్లేట్స్ ఉండవు. ఎందుకంటే మనం అంతా యూజ్ చేసేది 2D కాబట్టి ఇందులో ఏ ఒక్క డిఫాల్ట్ టెంప్లేట్స్ అనేవి ఉండవు. ఓకే. ఇప్పుడు స్కెచర్‌కొచ్చేటప్పుడు ఈ టైప్ ఆఫ్‌లో ఇలా ఓపెన్ అయింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది గ్రాఫిక్ విండో, ఇది గ్రాఫిక్ టూల్ బార్, ఇది రిబ్బన్ అని, ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని. ఇక్కడ 2డీ స్కెచ్ ఎలా చూసావా? ప్లేన్స్ ఏమీ లేవు. ఎందుకంటే 2డీ స్కెచ్ అనేది సింగిల్ ప్లేన్ మీద ఉంటది కాబట్టి మనకి ఇక్కడ ఏ ప్లేన్స్ అనేవి కనబడవు. ఇప్పుడు ఇప్పుడు కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్, షో ఏ క్విక్ యాక్సెస్ టూల్ బార్, ద రిబ్బన్, గ్రూప్స్, మినిమైజింగ్ ద గ్రూప్స్ ఇలా డిఫరెంట్ కమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క కమెంట్ గురించి చెప్తా. కస్టమైజ్ ద క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఇప్పుడు కస్టమైజ్ ద రిక్వెస్ట్ టూల్ బార్ అంటే ఆల్రెడీ ఇదిగో ఇక్కడ ఉందిగా చెప్పుకున్నాం. ఇక్కడ మనకి న్యూ ఓపెన్ ఇక్కడ ఏమైనా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకేం కావాలి? ఇప్పుడు నాకు ఈ డిలీట్ కావాలి. ఈ డిలీట్‌ని ఇందులోకి తీసుకొచ్చా. తీసుకొస్తే వచ్చింది. ఓకే కొట్టా. ఓకే కొడితే ఆటోమేటిక్‌గా ఇక్కడ డిలీట్ బటన్ అనేది యాడ్ అయిపోయింది చూడండి. డిలీట్. మనం ఏదైనా డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే. అది నీకొద్దంటే మళ్ళీ నీ మౌస్ రైట్ బటన్ కొట్టి హ్మ్. క్విక్ యాక్సెస్ టూల్ బార్ నొక్కి ఇప్పుడు డిలీట్ నొక్కి ఈ రిటర్న్ యారో బాక్స్‌ని కొడితే ఆటోమేటిక్‌గా అది వచ్చేస్తుంది. మళ్ళీ ఓకే కొడితే ఇక్కడ లేదు చూడండి వెళ్ళిపోయింది. నెక్స్ట్ సో, ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ బిలో. ఇప్పుడు ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంది కదా! ఇది బిలో వస్తుంది. అంటే ఇక్కడ వచ్చింది చూడండి. ఇక్కడొద్దు నీకు మళ్ళీ పైకి కావాలంటే సేమ్ ప్రాసెస్. క్విక్ యాక్సెస్ టూల్ బార్ రిటర్న్ మళ్ళీ పైకి పోయింది. ఇప్పుడు గ్రూప్స్ ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. సెట్ డేటా, గెట్ డేటా, ఆపరేషన్స్, డెక్టమ్. ఇప్పుడు ఆపరేషన్స్ ఉంది. దీన్ని అన్‌చెక్ చేశా. అన్‌చెక్ చేస్తే ఆపరేషన్స్ అనేది పోయింది. మళ్ళీ అది తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ గ్రూప్స్‌లోకెళ్ళి నేను మళ్ళీ టిక్ చేసుకున్నా. టిక్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టూల్ గురించి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గ్రిడ్. ఇక్కడ గ్రిడ్ మీద క్లిక్ చేసుకుంటే కార్టీసియన్, పోలార్ 2 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు కార్టీసియన్ అందులో డైనమిక్, స్టాటిక్. డైనమిక్, స్టాటిక్‌లో ఒకేలా ఉంటాయి. ఇప్పుడు పోలార్, కార్టీసియన్ ఓకే చేశా. గ్రిడ్ రాలేదు. ఇక్కడ చూడండి గ్రిడ్ టైప్‌లో ఒకటి ఇది ఉంది చూసారా? దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ గ్రిడ్ యాక్సెప్ట్ చేయండి. చేస్తే ఆటోమేటిక్‌గా గ్రిడ్ అనేది ఓపెన్ అయింది. నాకు మళ్ళీ గ్రిడ్ వద్దు. ఇక్కడ క్లిక్ చేసి దీన్ని అన్‌టిక్ చేస్తే గ్రిడ్ ఆటోమేటిక్‌గా పోతుంది. ఇప్పుడు గ్రిడ్‌లోనే పోలార్ చెప్పా. ఈ పోలార్ అనేది దేనికి యూజ్ చేస్తాం? యాంగిల్స్‌ని డిఫైన్ చేయడానికి. ఇప్పుడు ఎలా వస్తుంది చూడండి. ఇదిగోండి ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇది 30, 60, 90 డిగ్రీ యాంగిల్స్‌ని ఈజీగా కాలిక్యులేట్ చేయడానికి పోలార్ గ్రిడ్ అనేది యూజ్ చేస్తాం. మనం మోస్ట్‌లీ యూజ్ చేసేది పోలార్ గ్రిడ్ కాదు. కార్టీసియన్ గ్రిడ్ అనేది యూజ్ చేస్తాం. కార్టీసియన్ గ్రిడ్ ఓకే చేశాను. చూడండి ఇప్పుడు కార్టీసియన్ గ్రిడ్‌లోకి వచ్చేసింది. నాకు గ్రిడ్ అవసరం లేదు కాబట్టి ఆపేస్తున్నా. ఇంపోర్ట్. ఇంపోర్ట్ అనేది మీకు ఏదైనా ఫైల్ ఆల్రెడీ ముందు సేవ్ చేసుకొని ఉంటే దాన్ని ఈ ఇంపోర్ట్ ద్వారా తీసుకొచ్చుకోవచ్చు ఇందులోకి. ఇప్పుడు సెంటర్ లైన్. సెంటర్ లైన్ అంటే ఏదైనా ఒక ప్లేన్‌కి మనకు సెంటర్ లైన్ అనేది చాలా అవసరం. ఒక డయాగ్రామ్ గీయాలంటే దానికి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటర్ లైన్స్ అనేది ఇలా గీసుకోవచ్చు. పాయింట్స్. నీకు ఎక్కడైనా ఏమైనా పాయింట్స్ పెట్టుకుంటే డిఫరెంట్ పాయింట్స్‌ని ఇలా యూజ్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇప్పుడు నీకు ఒక ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ కావాలి. ఈ కోఆర్డినేట్ సిస్టమ్‌ని ఇక్కడ పెట్టుకున్నా. నేను ఇక్కడ నుంచి ఏదైనా డయాగ్రామ్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసుకుంటాను. ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ లైన్. ఈ కన్‌స్ట్రక్షన్ మోడ్‌లో ఏంటంటే మనం ఏది గీసినా అన్ని కన్‌స్ట్రక్షన్‌లోనే కనబడతాయి. మినీ, రెక్టాంగిల్, సర్కిల్, ఆర్క్ ఏది గీసినా అన్ని కన్‌స్ట్రక్షన్ మోడ్‌లోనే వస్తాయి. ఈ కన్‌స్ట్రక్షన్ మోడ్ ఆపేసి నార్మల్‌గా లైన్ సెలెక్టింగ్ కమాండ్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఒక లైన్ వెర్టికల్‌గా గీసుకున్నా, హారిజాంటల్‌గా గీసుకున్నా, క్రాస్‌గా గీసుకున్నా. ఎలా అయినా లైన్‌ని డ్రా చేసుకోవచ్చు.
నెక్స్ట్ వన్ కమింగ్ టు టాంజెంట్ లైన్. టాంజెంట్ లైన్‌కి వెళ్ళే ముందు ఒకసారి ఒక 2 సర్కిల్స్ అనేవి గీసుకుందాం. ఇలా నేను ఒక 2 సర్కిల్ గీసుకున్నా. ఇప్పుడు టాంజెంట్ లైన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ సర్కిల్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఆటోమేటిక్‌గా టాంజెంట్ లైన్ అనేది వచ్చేసింది. చూడండి. అలా టాంజెంట్ సర్కిల్ అనేది ఆటోమేటిక్‌గా టాంజెంట్ లైన్ అనేది 2 సర్కిల్ మధ్యన యాడ్ అయిపోతుంటది. ఆ టూల్స్ ఎలా ఉంటాయి? ఒకవేళ ఈ టూల్స్ యాడ్ అయిపోతే ఆ సెట్టింగ్స్‌లోకెళ్ళి ఎలా తీసుకురావాలో ఇప్పుడు చెప్తా చూడండి. ఈ రిబ్బన్ పైన మీ మౌస్ రైట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా కొన్ని కమెంట్స్ ఓపెన్ అవుతాయి. రెక్టాంగిల్‌కొచ్చాం కదా! రెక్టాంగిల్‌లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కార్నర్ రెక్టాంగిల్, స్లాంటెడ్ రెక్టాంగిల్, సెంటర్ రెక్టాంగిల్, పారలెలోగ్రామ్ రెక్టాంగిల్. ఫస్ట్ కార్నర్ రెక్టాంగిల్. కార్నర్ అంటే ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్‌కి ఇలా రెక్టాంగిల్ పెట్టుకోవచ్చు. అని స్లాంటెడ్ రెక్టాంగిల్. ఒక రెక్టాంగిల్‌ని నీకు స్లాంట్ హైట్‌లో కావాలి. ఇలా ఒక స్లాంట్ పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెంటర్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ మొత్తం సెంటర్ పైన ఆధారపడి ఉంటది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఈక్వల్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇది ఈక్వల్ డిస్టెన్స్. అంటే ఈ 2 ఈక్వల్‌లో డిస్టెన్స్ వస్తూ ఉంటది. అది సెంటర్ రెక్టాంగిల్. పారలెలోగ్రామ్ రెక్టాంగిల్. పారలెలోగ్రామ్ రెక్టాంగిల్ అంటే ఒక రెక్టాంగిల్ తీసుకొని ఒక షేప్ ఇలా తీసుకున్నాం. ఇప్పుడు డైమెన్షన్‌గ్రామ్‌కి ఒక యాంగిల్ కావాలి. ఇక్కడ డైమెన్షన్ పైన క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేసుకొని ఈ బటన్ ఈ లైన్ క్లిక్ చేశా. మీ మౌస్‌లో మిడిల్ స్క్రోల్ బటన్ ఉంటది కదా! దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా యాంగిల్ వచ్చింది. నాకు అక్కడ యాంగిల్ ఎంత కావాలి? 60 డిగ్రీస్ కావాలి. 60 డిగ్రీస్ పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా చేంజ్ అయ్యిద్ది. బ్యాక్ తీసుకుందాం. ఇక్కడ ఈ యారో మార్క్ ఉందిగా ఇది అన్‌రీడ్ అంటే మొత్తం అంతా బ్యాక్‌కెళ్ళిపోతుంది. ఇప్పుడు కమ్ టు సర్కిల్. ఫస్ట్ సెంటర్ సర్కిల్. ఒక సెంటర్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా సర్కిల్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ కాన్సెంట్రిక్ సర్కిల్. ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా! ఈ సర్కిల్ పైనే ఇంకో సర్కిల్ లేదా ఈ సర్కిల్ లోపల ఇంకో సర్కిల్‌ని అలా డిఫరెంట్ సర్కిల్‌ని క్రియేట్ చేస్తుంది. దీన్ని కాన్సెంట్రిక్ సర్కిల్ అంటాం. నెక్స్ట్ 3 పాయింట్ ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, నాకు ఇక్కడ ఒక పాయింట్‌తో ఒక సర్కిల్ కావాలి. ఈ 3 పాయింట్స్‌లో మనకు ఒక సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ టాంజెంట్. ఈ పాయింట్, ఈ పాయింట్‌తో టాంజెంట్ సర్కిల్. అంటే మినిమమ్ 3 సర్కిల్స్ ఉండాలి. అంటే 3 టాంజెంట్ కాబట్టి ఇలా ఉంది. ఇప్పుడు నాకు టాంజెంట్ సర్కిల్ కావాలి. 3 పాయింట్స్. ఈ సర్కిల్‌కి, ఈ సర్కిల్‌కి, ఈ సర్కిల్‌కి. ఆటోమేటిక్‌గా 3 పాయింట్ సర్కిల్ అనేది క్రియేట్ అయింది. నౌ కమ్ టు ఆర్క్. ఆర్క్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్క్స్ ఉంటాయి. 2 పాయింట్ ఆర్క్. 3 పాయింట్ ఆర్క్ అంటే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, మిడిల్ పాయింట్. టు క్రియేట్ ఏ 3 పాయింట్ ఆర్క్. నెక్స్ట్ సెంటర్ అండ్ ఎండ్స్. అంటే ఒక సెంటర్ ఇచ్చాం. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కావాలి. ఇలా సెంటర్‌తో ఒక ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ 3 టాంజెంట్. ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ అండ్ సెకండ్ పాయింట్ సెలెక్ట్ అండ్ థర్డ్ పాయింట్ సెలెక్ట్ టు క్రియేట్ ఏ 1 టాంజెంట్. టు కాన్సెంట్రిక్. ఈ ఆర్క్ ఉంది కదా! ఈ ఆర్క్ మీద క్లిక్ చేశా. ఇలా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెంట్రిక్ ఆర్క్స్ అనేది డిఫరెంట్‌గా ఇలా గీసుకోవచ్చు. లోపల కావాలి లోపల గీసుకున్నా. లేదా బయటకి కావాలి ఇలా బయటకి గీసుకున్నా. నెక్స్ట్ కమ్ టు కోనిక్. కోనిక్ అంటే ఏదైనా ఒక ఇర్రెగ్యులర్ షేప్ అనేది ఈ టైప్‌లో లేదంటే ఇలా నీకేదైనా ఇర్రెగ్యులర్ షేప్ కోనిక్ టైప్‌లో, పారాబోలా టైప్‌లో కావాలంటే ఈ ఈ కోనిక్‌ని యూజ్ చేసుకోవచ్చు. కోనిక్ ఆర్క్‌ని. నెక్స్ట్ కమ్ టు ఎలిప్స్. Ellipse, draw a first point and second point and draw a ellipse. Give your dimensions also. You can draw a overall dimension. You can change the required dimensions also. And center axis ellipse. You can draw a one center and you can drag them and draw a one ellipse. Also, you can give also dimensions also. Okay. Next one spline. Spline is different angles and different curves. You can use the splines and different points to use. నెక్స్ట్ వన్ ఫిల్లెట్. ఫిల్లెట్ చేసే ముందు మొత్తం అంతా ఒకసారి క్లియర్ చేద్దాం. మొత్తం అంతా కంట్రోల్ Z అంతా పోయింది. ఫిల్లెట్ చేసే ముందు నేను కొన్ని ఎల్ టైప్ ఆఫ్ యాంగిల్స్ అనేది చేసుకుంటున్నా. ఇలా 3 ఎల్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఫిల్లెట్‌లో డిఫరెన్స్ ఉన్నాయి. ఫస్ట్ సర్క్యులర్ తీసుకుందాం. దీన్ని నేను సర్క్యులర్ చేశా. ఇదిగో ఇక్కడ ఆటోమేటిక్‌గా సర్క్యులర్ అయింది. ఎంత 2.76 వచ్చింది. నాకు అక్కడ ఎంత కావాలి? సంథింగ్ 3 కావాలి. ఇక్కడ డైమెన్షన్స్ ఓకే చేసి క్లిక్ చేశా. ఇప్పుడు ఈ డైమెన్షన్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయింది. ఇక్కడ నేను 3 ఇచ్చుకున్నా. ఎంటర్ చేస్తే వచ్చింది. ఇప్పుడు, ఇప్పుడు సర్క్యులర్ ట్రిమ్ ఉంది. సర్క్యులర్ ట్రిమ్‌ని ఇస్తున్నాను చూడండి. దీనికి ఇచ్చా. ఇప్పుడు సేమ్ దీనికి ఒకేలా ఫిల్లెట్ వచ్చింది. బట్ ఇక్కడ చూడండి ఈ ట్రిమ్‌లో ఇక్కడ ఎక్సెస్ లైన్స్ అనేవి ఎక్స్ట్రా అయ్యాయి. ఇక్కడ అనేవి లేవు. అంటే ఇక్కడే ఇచ్చాడు చూడండి. ఇగో ఇక్కడ ఇచ్చారు చూడండి. కింద
డాటెడ్ లైన్స్ అంటే మనం అయ్యేదాన్ని డాటెడ్ లైన్స్ అనేది సర్కిలర్‌లో చూపెడుద్ది. అదే సర్క్యులర్ ట్రిమ్‌లో ఆ లైన్స్ అనేది చూపెట్టదు. ఇప్పుడు ఈ ఎలిప్స్ అనేది ఇక్కడ ఇచ్చాను. ఇస్తే బట్ చూడండి ఈ ఎలిప్స్‌లో ఏంటనేది ఒక సైడ్ ఎక్స్‌ట్రా ఉంది. ఒక సైడ్ స్మాల్ ఉంది. అంటే ఇప్పుడు మనకి ఒక ఆర్క్ లెంత్ అనేది ఒక సైడ్ 10 ఒకసారి 5 ఇచ్చేటప్పుడు ఈ ఎలిప్స్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ అంతే. ఈ ఎలిప్టికల్ ట్రిమ్‌లో కూడా సేమ్ అంతే. ఇక్కడ అనేది డాటెడ్ లైన్స్ వస్తాయి. ఈ ఎలిప్టికల్ ట్రిమ్‌లో డాటెడ్ లైన్స్ అనేవి రావు. నెక్స్ట్ గో టు చాంపర్. చాంపర్‌కొస్తే చాంపర్‌లో కూడా సేమ్ ఇలానే చాంపర్ ట్రిమ్, చాంపర్ ఉంటది. చాంపర్ ఫస్ట్ చాంపర్ ఇక్కడ యేసుకుందాం. దీనికి చాంపర్ యేసా. చాంపర్ యేస్తే ఇలా చాంపర్ వచ్చింది. ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు. మనకి ఆ డిస్టెన్స్ అనేది నాకిక్కడ 2 కావాలి. 2 వచ్చింది. మళ్ళీ ఇక్కడ 2 కావాలి. 2 ఇచ్చుకున్నాం. అదే చాంపర్‌లో ఇంకోటుంది కదా! చాంపర్ ట్రిమ్. చాంపర్ ట్రిమ్ అనేది సేమ్ అంతే. కాకపోతే ఇక్కడ లైన్స్ అనేవి రావు. ఇక్కడ లైన్స్ అనేది వచ్చాయి. మనకి ఎలా కావాల్సినట్టు యాంగిల్స్ దీనిలో కూడా మార్చుకోవచ్చు. నెక్స్ట్ గో టు టెక్స్ట్. నాకు టెక్స్ట్ కావాలి. ఒక లైన్ గీసా ఇక్కడ ఇలాగ. లైన్ గీస్తే ఇలా టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అయింది. నేను క్రియో అని టైప్ చేశా. టైప్ చేసి ఇది ఫాంట్. నీకు ఏ టైప్ ఆఫ్ ఫాంట్ కావాలి? ఏఎంటీ బోల్డ్ ఈ ఫాంట్ అనేది తీసుకున్నా. ఇప్పుడు నీకు హారిజాంటల్ లెఫ్ట్‌లో కావాలా? రైట్‌లో కావాలా? సెంటర్‌లో కావాలా? నాకు సెంటర్‌లో కావాలి. బాటమ్, మిడిల్ ఓకే. ఇప్పుడు ఇలా ఓపెన్ అయింది. ఈ ఇంటర్ఫేస్ అనేది. ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కాబట్టి దీన్ని నేను నాకు స్ట్రెయిట్‌గా కావాలి. ఈ సైడ్‌కి తీసుకొచ్చా. స్ట్రెయిట్‌గా కావాలి కాబట్టి రొటేట్ సైజ్. ఈ సైజ్ ఉంది కదా! దీన్ని ఇలా తీసుకొని ఇలా రొటేట్ చేస్తే ఆటోమేటిక్‌గా నీకు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్‌కి ఓపెన్ అవుద్ది. రైట్. ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోయింది. ఇలా టెక్స్ట్‌ని యూజ్ చేసుకోవచ్చు. గో టు ఆఫ్‌సెట్. ఇప్పుడు డ్రా ఏ వన్ లైన్. ఒక లైన్ గీశాను కదా! ఈ లైన్‌ని ఆఫ్‌సెట్ చేయాలి. నా ఆఫ్‌సెట్ తీసుకున్నా. ఆఫ్‌సెట్ తీసుకున్నా. ఆఫ్‌సెట్ తీసుకున్నా. ఇప్పుడు ఈ లైన్ నాకు కావాలి. ఎంత డిస్టెన్స్? సమ్ 10 డిస్టెన్స్. 10లో వచ్చింది. లేదా నాకు 100 డిస్టెన్స్‌లో కావాలి. 100లో వచ్చింది. ఇది ఆఫ్‌సెట్. థిక్కెన్. ఇప్పుడు థిక్కెన్‌లో నేను మామూలుగా ఒక సింగిల్ ఆబ్జెక్ట్‌ని గీసుకున్నా. సేమ్ థిక్కెన్ గూడా కాపోతే థిక్కెన్ గూడా ఈక్వల్ టు ఆఫ్‌సెట్. కాకపోతే థిక్కెన్‌లో డబుల్ డైమెన్షన్స్ అనేది ఇవ్వాలి. అంతే. ప్యాలెట్. ప్యాలెట్‌కొచ్చేసరికి వి హావ్ ఎ డిఫరెంట్ ఇర్రెగ్యులర్ షేప్స్. 3D slide triangle. You can drag and place it. You can open to the and right click. Okay. We have different 4 side square, hexagon 6 sides, 7 sides. We are different. We can drag and it, place it, and change any dimensions. Radius 30. We can change 30. Right. We can there see them. Next center line already discussed. The center line also using sometimes center line points coordinate system. We can place a coordinate system. We can draw this one side. We can also clear them. Go to undo. We can drag it. Go to delete button. Delete all are clear. Delete segment. Delete segment లో ఇలా లైన్స్ అనేవి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు కార్నర్కి వచ్చేసరికి నేను ఒక లైన్ తీసుకున్నా. అలాగే ఇంకో లైన్ అనేది క్రాస్గా గీసుకున్నా. ఇప్పుడు కార్నర్కు సెలెక్ట్ చేసుకుంటే ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నా. ఆ రెండు కలిపి ఎల్ షేప్‌లో కార్నర్ అనేది ఫిక్స్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ డివైడ్. ఇప్పుడు ఈ లైన్ ఉంది. ఈ లైన్‌ని నేను డివైడ్ చేసుకుంటా చూడండి. 1, 2, 2, 3, 4 ఇలా డివైడ్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు సింగిల్ లైన్ సెలెక్ట్ అవుద్ది. ఇలా డివైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక సెంటర్ లైన్ తీసుకున్నా. ఒక సెంటర్ లైన్ ఇప్పుడు ఒక సెంటర్ లైన్ తీసుకున్నా. డ్రా చేశా. ఆల్రెడీ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. దాన్ని మిర్రర్ చేస్తా చూడండి. సెలెక్ట్ చేసుకున్నా. ఇది మిర్రర్‌కి ఇచ్చా. సెన్ సెన్ ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశా. మిర్రర్ సెలెక్ట్ చేశాను. సెంటర్ లైన్ సెలెక్ట్ చేశా. ఆటోమేటిక్‌గా ఇంకో ఆబ్జెక్ట్ అనేది దీనికి అపోజిట్‌లో పడింది. ఇన్ మిర్రర్. రొటేట్ అండ్ రీసైజ్. ఇప్పుడు ఇక్కడ ఈ సర్కిల్ ఉంది కదా! ఈ సర్కిల్ యొక్క డయామీటర్ అంతా 300 ఉంది. దీన్ని నేనేం చేస్తున్నా 2గా ఇచ్చా స్కేల్‌ని. స్కేల్‌ని 2గా ఇచ్చి రైట్ నొక్కితే చూడండి. ఇది మిర్రర్ తీసుకున్నా 300 ఉండేది. ఇప్పుడు ఎంత అయింది? 600 1.41గా వచ్చింది. మళ్ళీ దీన్ని రీసెట్ చేస్తా చూడండి. నాకు యాంగిల్ ఎంత? ఓ 30 డిగ్రీస్‌లో కావాలి.
యాంగిల్ అనేది 30 డిగ్రీస్‌లో రొటేట్ అయింది. నెక్స్ట్ కమ్ టు వెర్టికల్ కన్‌స్ట్రెయింట్స్. Draw a lines. I go to vertical. In this one, select. You can draw line was come to vertical. I will draw a line was cross. I will go to select horizontal and select this line. We can automatically line was horizontal. Now I will take a line. I will draw a one line and another line. Go to perpendicular. I will first select this line and this line. You can also come to a perpendicular. Next, I will draw a one line and draw another line. Escape. Go to coincident. We'll select this point and this point. So also coincidence. Equal. I will equal a line. Select this line and select this line. Both are equal. Try two lines. Go to select a parallel. I will select two lines. They are parallel. Next one symmetry. Try one center line. Take a one line. Select a symmetry. First select center line and two corner points select, and the line was is symmetry and reference line కి ఈ లైన్ అనేది సిమెట్రీలో ఉంది. నెక్స్ట్ వన్ డైమెన్షన్స్. వీటి మీద క్లిక్ చేసుకొని we will select డైమెన్షన్స్. ఈ లైన్ సెలెక్ట్ చేసి మౌస్లో మిడిల్ స్క్రోల్ బటన్ కట్ చేస్తే ఆటోమేటిక్గా డైమెన్షన్స్ అనేది వస్తుంది. ఇది డైమెన్షన్స్. ఇది ఏ టూల్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో స్కెచర్లో డయాగ్రామ్స్ ఎలా గీయాలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా లెక్చర్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.